ఏంటంటే 1972 జూన్ 5వ తారీఖున యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ఒక జీవో పాస్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాల వారీగా దేశాల వారీగా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు పర్యావరణం వల్ల కలిగే నష్టాలేంటి, వాటి వల్ల మనిషికి ఎటువంటి అవయవాలు పాడైపోతున్నాయి అనేది మీరు అందరూ ఆలోచన చేయాలి. అందుకే ప్రపంచంలో ఉండే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇంటి ముందు ఒక చెట్టు నాటుకుంటే ఆ చెట్టు ద్వారా వచ్చే స్వచ్ఛమైన గాలి మనలో ఉన్న కొన్ని వ్యర్థాలను బయటకు తీయడానికి శ్రీకారం చుట్టింది. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు చెట్లు నాటుతారు. ముఖ్యంగా మనం ఆలోచన చేయాలి. విశాఖపట్నం అనేసరికి పొల్యూషన్కి పెద్ద పీట వేసిన ప్రాంతం. ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కూడా మీరు గమనిస్తే పెద్ద పెద్ద కంపెనీలన్నీ మన చుట్టూ ఉన్నాయి. గతంలో మనకు చిక్కుకునేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో మనందరికీ తెలుసు. దయచేసి మీరు అందరూ ఒకటే ఆలోచన చేయాలి. ఒకవేళ మీ ఇంటి ముందు చెట్టు లేకపోతే ఈ రోజు నుంచే మీ ఇంటి ముందు చెట్టు నాటేదానికి ప్రయత్నాలు చేయాలని చెప్పి మీ అందరిని కోరుతున్నాను. ఉదయాన్నే తులసి మొక్కకి ప్రతి ఒక్కరు ఎలాగైతే పూజ చేస్తారో ఇంటి ముందుండే చెట్టు కూడా అదేవిధంగా మీరు పూజ చేస్తే మీ కుటుంబం కొన్ని కాలాల పాటు చల్లగా ఉంటుంది. రెండోది ఏంటంటే ప్లాస్టిక్. ఈరోజు ప్లాస్టిక్ వల్ల అనేకమైన నష్టాలు ఈ కాలుష్యంలో కలిసిపోతున్నాయి. దానివల్ల ఏంటంటే ప్లాస్టిక్ మీద ఒక అవగాహన కల్పించాలి. మీ ఇంట్లోంచి ఒకరు బయటకు వచ్చి ప్లాస్టిక్ మీద అవగాహన తీసుకొచ్చే విధంగా కార్యక్రమం చేయాలి. ఏవైతే ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నాయో ఆ వేస్ట్ పదార్థాలన్నీ మీకు ఏమైనా డస్ట్బిన్లో వేయడానికి ఇబ్బందికరంగా ఉంటే మీ ప్రాంతంలో పెట్టుకున్నా సరే జీవీఎంసీ అధికారులకు తెలియజేస్తే నేరుగా వాటిని తీసుకొని వెళ్ళి మళ్ళీ వాటిని రీసైక్లింగ్ చేసి దేనికి వాడాలో దానికి వాడడానికి ప్రయత్నం చేస్తుంది ఈరోజు. కాబట్టి మీరందరూ ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. గుట్ట సంచులు వాడడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ అందరూ భావితరాలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీ అందరి పేరు మీద ఉంది. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని సక్రమంగా పూర్తి చేస్తామని